హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈరోజు జిన్ కుషల్ ఇండస్ట్రీస్ ఐపీఓ గురించి చూద్దాం. ఈ ఐపీఓ సెప్టెంబర్ 25th రోజు ఓపెన్ అవుతుంది, 29th రోజు క్లోజ్ అయిపోతుంది. వీళ్ళ మార్కెట్లో 116 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేయాలనుకుంటున్నారు మార్కెట్లో. ఈ ఐపీఓ ఓపెన్ అవ్వక ముందే కూడా 43% ఆఫ్ ద గ్రే మార్కెట్ ప్రీమియం అయితే చూపిస్తుంది. ఈ ఐపీఓకి అయితే స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఒక్క షేర్కి కానీ వీళ్ళు 121 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో 120 షేర్స్గా ఉంటాయి. వీళ్ళు టోటల్గా 116 crore ఆఫ్ ద అమౌంట్లో ఫ్రెష్ ఇష్యూ ద్వారా 104 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 11 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేస్తున్నారు. వీళ్ళు మెయిన్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే రీచ్ చేయాలనుకుంటున్నారు అమౌంట్ని, అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్కి. ఈ కంపెనీకి అయితే డెట్స్ లేకపోవడం వల్ల కూడా ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉండొచ్చు ఈ కంపెనీ బిజినెస్ చూసుకుంటే గనక మైనింగ్ ప్రోడక్ట్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి 30 కంట్రీస్కి అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. కొత్త ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఆల్రెడీ యూజ్ చేసిన సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు సేల్ చేయడం ద్వారా వీళ్ళకి బిజినెస్ అయితే బాగా గ్రోత్ ఉంది. ఇది ఛత్తీస్గఢ్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీకి అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్లేయర్స్ అయితే వాళ్ళ కొంచెం తక్కువగానే ఉంది కాంపిటీషన్. ఓన్లీ 2 ప్లేయర్స్ ఉన్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వాళ్ళలో. ఇది థర్డ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ బిజినెస్ చేసే సెగ్మెంట్లో మార్కెట్లో లిస్ట్ అవుతుంది. మార్కెట్లో కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ కూడా గ్రోత్ ఉండొచ్చు. ఈ కంపెనీ స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది, అండ్ కన్స్ట్రక్షన్ మిషనరీ కూడా లీజ్కి ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళకైతే రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్ క్లయింట్స్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఓన్ బ్రాండ్గా ఉంది, హెగ్జెల్ అనే బ్రాండ్ ఉంది. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మెషినరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ కంపెనీలో కూడా లాజిస్టిక్ సొల్యూషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్స్ని లీజ్ కూడా ఇస్తారు వీళ్ళు. ఈ కంపెనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మెక్సికో కానీ, నెదర్లాండ్స్ కానీ, బెల్జియం కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా అండ్ యూకే లాంటి కంట్రీస్లో స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉంది. ఈ కంపెనీ ఎస్పెషల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, యుఎస్ఏలో స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉంది ఈ కంపెనీకి అయితే. ఈ కంపెనీ బిజినెస్ ఎక్కువగా యుఎస్ఏ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బాగా ఉంది బిజినెస్ కూడా. అండ్ ఆనంద్ రాతి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కంపెనీకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ FY25లో అయితే కనుక 900 న్యూ ప్రోడక్ట్స్ని డెలివరీ చేశారు, అండ్ 600 యూజ్డ్ ప్రోడక్ట్స్ని అయితే డెలివరీ చేశారని చెప్తున్నారు. ఈ కంపెనీకి కూడా గవర్నమెంట్ నుంచి 3 స్టార్ రేటింగ్ ఉంది మైనింగ్ ఎక్విప్మెంట్స్ డెలివరీ చేసే సెగ్మెంట్లో. అండ్ జీవైఆర్ అడ్వైజరీ బుక్ వాళ్ళు ఉన్నారు, లీడ్ బుక్ అన్నారుగా ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటే కనుక యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, అండ్ విజన్ ఇన్ఫ్రా ఎక్విప్మెంట్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరే ఉన్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్లేయర్స్ ఇప్పటి వరకు ఈ బిజినెస్ చేసే సెగ్మెంట్లో. వీళ్ళు కొంత మార్కెట్ రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నారు మార్కెట్లో. మెషిన్స్ అనేవి కూడా ఓన్లీ మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టైంలో సీజనల్గా డిపెండెన్స్ అయి ఉంటుంది. దానివల్ల వీళ్ళ బిజినెస్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. యూస్డ్ మెషిన్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ లీజింగ్ ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళు ఏదైతే కొంచెం రెవెన్యూ అయితే కూడా జనరేట్ చేస్తున్నారు మార్కెట్లో. వీళ్ళ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ఏమున్నాయో చూస్తే కనుక బ్యాక్ హోల్ లోడర్స్ కానీ, క్రెయిన్స్ కానీ, డోజర్స్ కానీ, ఎక్స్కవేటర్స్, మోటార్ గ్రేడ్స్ కానీ, పేవర్స్ అండ్ పైలింగ్ రిగ్ కానీ, రోలర్స్, టెయిల్ హ్యాండ్లర్స్ కానీ, వీల్ లోడర్స్ గారు ఉన్నారు. వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లో అండ్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో కూడా వీళ్ళకైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వీళ్ళకైతే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మైనింగ్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కింద కూడా చూడొచ్చు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అయితే 464 crore ఆఫ్ ద అమౌంట్ అయితే చూపిస్తుంది. స్టాక్ పిఈ రేషియో 24.7%గా ఉంది. ఆర్ఓసిఈ అయితే కనుక 41.3%గా ఉంది. ఆర్ఓఈ మాత్రం 55.4%గా ఉంది. ఈ కంపెనీకి కాంపిటీటర్స్ వల్ల చూసుకుంటే కనుక యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ కానీ, విజన్ ఇన్ఫ్రా ఎక్విప్మెంట్ సొల్యూషన్ లిమిటెడ్ వల్ల చూసుకుంటే కంపారిజన్ చూసుకుంటే కనుక ఎబిటా కానీ ప్రాట్ మార్జిన్లో కూడా ఈ లిస్ట్ అయిన ప్లేయర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ కంపెనీ అయితే జస్ట్ ఇప్పుడే మార్కెట్లో లిస్ట్ అవుతుంది కదా, కొంచెం బ్యాక్వర్డ్గా ఉందని చెప్పొచ్చు. ఫ్యూచర్లో గ్రోత్ ఉండొచ్చు ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీకి అయితే అసెట్స్ కానీ, టోటల్ ఇన్కమ్ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి అయితే. ఇప్పటివరకు అయితే ఈ కంపెనీలో 100% ప్రమోటర్ వాటా ఉంది. ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మాత్రం తగ్గుతుంది ప్రమోటర్ వాటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్